సేవలను సమర్పిస్తున్నారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పు తిప్పలు పెడుతున్న పెద్ద పులి. 3 రోజులుగా గోపాలపురం పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్ద పులి. దెందులూరులో నిర్వహించే సిద్ధం 2వ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కదలిరా సభను విజయవంతం చేయాలంటున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శేషు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 2వ రోజు కొనసాగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శిక్షణ తరగతులు. కొయ్యలగూడెంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం. హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శిక్షణ కారణంగా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన ఇవ్వడానికి ఎంతో దోహదపడుతుందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పేరంపేట హైస్కూల్ ఉపాధ్యాయుడు ఫక్కర్ అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. పేరు షేక్ ఫకర్ అహ్మద్ అండి. నేను జెడ్పీహెచ్ఎస్ పేరంపేటలో పనిచేస్తున్నాను. ఈ రోజు మాకు ఐసీటీ మీద ట్రైనింగ్ ఇస్తున్నారండి. ట్రైనింగ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఇప్పుడు నూతనంగా ఈ విద్యా విధానంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన వ్యవస్థల గురించి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, క్లాస్ రూమ్ లో వాటిని ఏ విధంగా వాడాలి, ఈ ఐఎఫ్బి ప్యానల్స్ ఏ విధంగా ఉపయోగించాలి, ఆ టెక్నాలజీని వాడుకొని పిల్లలకి అత్యంత ఈజీగా లెసన్స్ అర్థమయ్యేలా ఎలా చెప్పాలని మా ఆర్పీస్ చాలా బాగా చెప్తున్నారండి. ఈ ట్రైనింగ్ మాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మేమందరం ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు. యాప్ల ద్వారా మాకు ఫెట్ అనే యాప్ ద్వారా అవి ఏ విధంగా లెసన్స్ చాలా ఈజీగా చూపించాలని చెప్పారు ఒక ఆర్పీ గారని, జగదీష్ గారని. మరి మరో ఆర్పీ గారు రాజు గారు క్విజ్లు ఏ విధంగా తయారు చేయాలి, పిల్లలకి ఏ విధంగా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలో చెప్పారండి. ఇప్పుడు మరో ఆర్పీ గారు మ్యాథ్స్ కి సంబంధించి జియోజిబ్రాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సో ఈ సెషన్ మాకు ఈ మార్నింగ్ సెషన్ చాలా చక్కగా జరిగింది. మా టీచర్స్ అందరూ చాలా కోఆపరేట్ గా వింటున్నారండి. మరి వీటన్నిటిని మేము స్కూల్లో ఇంప్లిమెంట్ చేసి వీటి యొక్క ఫలితాలని మేము పిల్లలకి అందించగలమని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తత్సారం చేస్తున్నారని, కేవలం సుమారు 6,000 మందికి డిఎస్సి విడుదల చేయడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. చింతలపూడి మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ బాబు నివాస గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 4 సంవత్సరాల 9 నెలల కాలంలో రాష్ట్రం ఏ దిశగా పోయింది, ఈయన సిద్ధం అని చెప్పేసి ఈ రోజు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి స్కూలు బస్సులను ఆర్టీసీ బస్సుల్లో మరి వందలాది బస్సులు పెట్టి తరలించి సిద్ధం అని చెప్పేసి సభ ఏదైతే పెడతా ఉన్నాడో, దేనికి సిద్ధం అవుతా ఉన్నాడో ఒకసారి కనుక చూస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ పరువు అంతా కూడా దేశవ్యాప్తంగా పోయే విధంగా మాకు జీతాలు సరిపోవట్లేదని చెప్పేసి కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ 22 కిలోల గంజాయి పట్టుకెళ్లి హైదరాబాద్ పోలీసులకు దొరికిపోవటం అంటే, ఎవరైతే దొంగతనాలు చేస్తే, ఎవరైతే ఒక రకమైనటువంటి ఈ యొక్క దేశానికి గాని రాష్ట్రానికి గాని సంఘ విద్రోహ శక్తులుగా ఉండేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసారని ఎవరికైతే భయపడతారో, ఎవరైతే రక్షక భటులుగా మనం పిలుస్తామో, ఈ సమాజాన్ని రక్షించాల్సినటువంటి ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో అలాంటి పోలీసులు గంజాయి అమ్ముకుంటూ పక్క రాష్ట్ర పోలీసులు దొరికిపోవటం అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్ర పరిస్థితి దిగజారుతా ఉందనే దానికి ఇదొక మచ్చు తనక. మరి ఇలాంటి వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇదేదో తెలుగుదేశం పార్టీ శేషు చెప్పేదే కాదు, కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ మీటింగ్ కి సంబంధించినటువంటి పెట్టిన మీటింగ్ లో నమోదు చేసినటువంటి మినిట్స్ లో ఈ రాష్ట్రంలో 50,892 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసానని చెప్పడం, కేంద్ర పరిధిలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సెషన్ లో కూడా మరి ఎవరైతే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీలు 50,892 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ పక్కనుంటే, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీస్తామని, మెగా డిఎస్సీలు
తీసి ఉపాధ్యాయ ఖాళీలు 23,000 భర్తీ చేస్తామని ఓ పక్క, ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక పక్క, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 లక్షల మంది డిఈడి బిఈడి చేసినటువంటి అభ్యర్థులు నిరుద్యోగులు, అదే విధంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతని తన హామీతోని నమ్మించి వారి ఓట్లు, వారి కుటుంబాల ఓట్లు వేయించుకుని తీరా 151 సీట్లతో గద్దెనెక్కిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలు రేపో మాపో వచ్చేటువంటి నేపథ్యంలో, అంతా కలిపి 10-15 రోజుల్లో ఎన్నికలు కోర్టు వస్తున్నటువంటి నేపథ్యంలో 7 లక్షల మంది నిరుద్యోగ యువత ఎవరైతే బిఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారిని అందరినీ మోసం చేసే రీతిగా 6,100 పోస్టులకి నువ్వు 6,100 పోస్టులకి నోటిఫికేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాము, కేబినెట్ ఆమోదం అని చెప్తా ఉన్నావు అంటే 50,000 ఖాళీలు ఎక్కడ, 6,000 ఖాళీలు ఎక్కడ? అంటే ఇంత దారుణంగా నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తావా? ఇంతవరకు ఓ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు, నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, 23,000 నువ్వు చెప్పినటువంటి ఖాళీలు భర్తీ చేసింది లేదు, నువ్వు చెప్పినటువంటి 2,32,000 ఖాళీలు భర్తీ లేదు. పైపెచ్చి ఏం చెప్పావు? స్థానిక కోటా తీసుకొస్తానని చెప్పిన అసెంబ్లీలో కూడా పెద్ద బిల్లు పెట్టావు. 75% కంపెనీల్లో స్థానిక యువతకి ఉద్యోగాలు అన్నావు, ఒక్క కంపెనీ లేదు. విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్తారన్నావు, తీరాబాయి చూస్తే విశాఖపట్నానికి ఏదైతే విభజన హామీగా ఉన్నటువంటి రైల్వే జోన్ ఉందో ఆ రైల్వే జోన్ కి సంబంధించి నిన్న కేంద్ర మంత్రి సాక్షాత్తు కేంద్ర రైల్వే మంత్రి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏపీకి నన్ను అడగొద్దు రైల్వే జోన్ గురించి, 53 ఎకరాలు కేటాయించమని ప్రభుత్వాన్ని కోరితే ఇంతవరకు కేటాయించలేదు, తప్పు కేంద్రాన్ని కాదు, ఆ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిదని మీడియాకి సమాధానం చెప్పాడంటే. ఈ నెల 4వ తేదీన జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ నందు ఉదయం 9 గంటలకు నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ కార్యదర్శి కొండపల్లి పండు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో నేత్ర వైద్య శిబిరం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి పరీక్ష శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు, కోశాధికారి కాకర్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వైద్య శిబిరం ఉంటుందని సిటీ న్యూస్ తో తెలియజేశారు. విజ్ఞప్తి, శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల నిడదవోలు వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం 4/2/2024 ఆదివారం అంటే రేపు ఉదయం మధ్యాహ్నం 2 గంటల వరకు, 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పాత బస్ స్టాండ్ మన ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో జరుగును. అత్యాధునిక వైద్య పరికరాలచే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి, ఆపరేషన్స్ అవసరమైన వారికి నిడదవోలు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించబడును. అలాగే కళ్ళజోళ్లు అతి తక్కువ ధరలకు ఇవ్వబడును. ఆరోగ్యశ్రీ వచ్చేవారు ఆరోగ్యశ్రీ అలాగే వైట్ కార్డు తీసుకుని వచ్చి ఈ యొక్క అవసరమైన వారందరూ కూడాను ఈ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వారు జంగారెడ్డి ఏజెన్సీ లయన్స్ క్లబ్ జంగారెడ్డి. థ్యాంక్ యూ సార్. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో విద్యార్థులకు తేలికైన పద్ధతిలో విద్యా బోధన అందించే శిక్షణ తరగతులు 2వ రోజు కొనసాగాయి. వివిధ మండలాలకు చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొన్నారు. రిజోర్స్ పర్సన్ గా టి జగదీష్ బాబు, షేక్ తడాహికో, ఎన్ రాజశేఖర్, వై పూర్ణచంద్రరావు, కాటం రాజు, ఎం రాజారావు, బూఖ్యా కుమార్, వై శరత్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోటీపడి ప్రభుత్వ విద్యార్థులు తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ తో పాటు లోవకుమారి సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ ప్రెజెంట్ సినారియోని అబ్జర్వ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మనం ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ని ఉన్నతంగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి మొదటి ప్రయత్నం ట్యాబ్స్ ఇవ్వటం. ట్యాబ్స్ తర్వాత మరి స్మార్ట్ టీవీస్, ఆ నెక్స్ట్ ప్రెజెంట్ ఐఎఫ్పి ప్యానెల్స్ ప్రెజెంట్ చేయటం. తద్వారా దీనికి ముఖ్యంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా, అర్థవంతంగా, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్నటువంటి మల్టీ టాలెంట్ ఉన్నటువంటి ప్రెజెంట్ స్టూడెంట్ ఈజీగా అర్థం చేసుకోగలడు. అలాగే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ చేసుకోగలడు. మరి దానికి గాను ఈ ట్రైనింగ్ ఎంతో ఉపకరిస్తుందని నా అభిప్రాయం. అలాగే ఇవి 3 రోజులు ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయింది. ఇంకా 3వ రోజు మనకి నేచురల్ సైన్స్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు అటెండ్ అయినటువంటి ముఖ్యమైన రిసోర్స్ పర్సన్స్ చాలా చక్కగా డిసిప్లైన్ గా టీచ్ చేయడం జరుగుతుందండి. అలాగే వచ్చిన ట్రైనింగ్ తీసుకున్నటువంటి టీచర్స్ అందరూ కూడా చాలా పంక్చువల్ గా ఉండటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం, ఈ ట్రైనింగ్ అనేది మన పిల్లలకు, ముఖ్యంగా మన
మన గవర్నమెంట్ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి యొక్క నాలెడ్జ్ ను, స్కిల్, మరి క్రియేటివిటీని అనేది పెంచడం జరుగుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ నండి. నా పేరు గంగాధర్. నేను డిస్ట్రిక్ట్ అబ్జర్వర్ గా ఐసీటీ స్టిమ్యులేషన్ ప్రోగ్రామ్ కి ఇక్కడికి రావటం అనేటటువంటిది జరిగింది. ఐసీటీ స్టిమ్యులేషన్ ప్రోగ్రామ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి గణిత ఉపాధ్యాయులు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు శిక్షణ పొందినటువంటి అంశాలని వారి యొక్క తరగతి గదుల్లో ఉపయోగించుకునేలాగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపుదిద్దడం అనేటటువంటిది జరిగింది. అదే దాంట్లో భాగంగానే జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాల యందు ఈ శిక్షణా కార్యక్రమాన్ని గత 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున గణిత ఉపాధ్యాయులకి, ఈ రోజున భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకి, మరలా సోమవారం బయాలజీ, జీవశాస్త్ర ఉపాధ్యాయులకి ఈ శిక్షణని నిర్వహిస్తుండటం జరుగుతుంది. దేశంలోని విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో నిర్వహించే రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలను ఆదుకునే దిశగా టీడీపీ నాయకత్వం పనిచేస్తుందని తెలిపారు. మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి ఈ మెగా డిఎస్సి అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఈ 4.5 సంవత్సరాల్లో గుర్తు రానటువంటి ఈ డిఎస్సి, దీనికి ఎలక్షన్ ఇంకా 2 నెలలుగా గుర్తొచ్చింది. ఎందుకంటే మనం ఎలాగో ఇవ్వం. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఈ రానున్న కొత్త ప్రభుత్వంలో ఎలాగో రాడు కాబట్టి నా వల్ల అవ్వలేదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది అని తప్పించుకునే విధంగా ఈ డిఎస్సిని తీసుకురావడం జరిగింది. మరి నువ్వు పాదయాత్రలో ఏదైతే డిఎస్సి తీసి నువ్వు 50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి మనిషి నువ్వు, మరి ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా కేవలం 6,000 మందికే మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది. మరి నువ్వు ఇన్ని రోజులు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకురాకుండా నిరుద్యోగ యువతని పెంచి రాష్ట్రంలో వారు చెడు అలవాట్లకి అలవాటు పడే విధంగా, ఎందుకన్నామంటే చెడు అలవాట్లు మరి ఏదైతే వాళ్ళకి ఆర్థికంగా బలపడకుండా మరి వెనకబడి ఉంటారో మరి వీళ్ళంతా కూడా బాధలో ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడే పరిస్థితి. మరి దీని మూలంగా ఈ గంజాయి వ్యాపారం చేసుకుంటూ ఈ వైఎస్ఆర్ నాయకులందరూ కూడా మరి నిరుద్యోగ యువతని తప్పుదావ పట్టించి రోడ్ల మీద దౌర్జన్యాలు, మరి అలాగే అరాచకాలు, దొంగతనాలు చేసుకునే పరిస్థితిలోకి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి వాళ్ళ చదువుకున్న యువత అంతా కూడా గమనిస్తా ఉన్నారు. నీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విన్నపం, రేపు 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి రా కదిలిరా అనే కార్యక్రమం విజయవంతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి అలాగే మిగతా జిల్లాలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా విన్నపం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి చింతలపూడిలో మరి మనం భారీగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసినట్లయితే మరి మిగతా ప్రజల్లో కూడా ఉన్నటువంటి మార్పు కూడా అర్థమయ్యి మిగతా వారు కూడా చైతన్యవంతులై మరి తెలుగుదేశం వైపు మొగ్గు చూపే విధంగా ఉంటుందని మరి మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుపుతూ మరి అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని రేపు రానున్న 5వ తారీఖున రా కదిలిరా సభని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సప్తమ వార్షికోత్సవం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త వార్ది ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ అన్నారు. సప్తమ వార్షికోత్సవ కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన పండిత పురోహితులు కుర్రెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యాలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, ఆర్ఎస్ఆర్ రాజు, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను, గుర్రం వీరబాబు, దివార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9 జరుగుతుంది. అది ఒక చాలా కనుల పండుగ జరుగుతుంది. దానికి ఆ వార్షికోత్సవంలో భాగంగా మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమం, కోలాట ప్రదర్శన, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక వార్షికోత్సవం సందర్భించి ఒక మంచి కార్యక్రమం తలపెడతాం జరుగుతుంది. ఒక సంవత్సరం వాటర్ ట్యాంకరు, ఒక సంవత్సరం ఆటో, ఒక సంవత్సరం హై స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం బాలికా భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అని ఒక మంచి కార్యక్రమం తీసుకుని ఎదరికెళ్తున్నాం. ఇదేంటంటే ఇందిరానగర్ కాలనీ ఏంటంటే ఎంతోమంది ఒక పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఉన్న కుటుంబాలు ఇక్కడ
చాలా మంది గుడికి రకరకాలుగా సహకరిస్తానని అంటారు. కానీ నేను చేసేది ఏంటంటే ఒక బంగారం రూపంలో, ఒక వెండి రూపంలో కాకుండా చిన్న చిన్న కుటుంబాల్లో వెలుగుని వాళ్ళని ఒక మంచి ఆలోచనతో, ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్నాం. మొన్న ఒక పాపకి 6 సంవత్సరాల పాపకి 25,000 డిపాజిట్ చేయడం జరిగింది. అది ₹1,00,000 అవుతుంది ఆ పెళ్లి టైంకి. కానీ ఆ చిన్న కుటుంబానికి అది కొండంతల ఆస్తిలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే స్ఫూర్తితో ఈ వాష్ కోసం సంబంధించి ఒక 4 కానీ 9 మంది కానీ చేద్దాం అనుకున్నాం. భగవత్ సంకల్పం, ఆ సంకల్పం నెరవేరినప్పుడు అది నెరవేర్చుతాం. తర్వాత దీని నిమిత్తం వచ్చే ప్రతి రూపాయి కూడా నేను ఇలా ఇబ్బంది పడే ఆడపిల్లలకి ఆ విధంగా చేద్దామని ఆలోచనతో ఉంది. తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, రకరకాల దివ్యాంగుల పిల్లలు సంబంధించిన వాళ్ళకి చేయటం ఉంది. అన్ని ఉన్న వాళ్ళకి చేయటం కాదు. ఆ చేసే మనిషిని చూస్తేనే ఎదరి మనిషికి జాలి కలిగల అలాంటి పేద కుటుంబాలని, ఇబ్బంది పడే కుటుంబాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున ఈ వాష్ కోసం సందర్భంగా ఆ రోజు 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఆ మెడికల్ క్యాంపు సాయి స్ఫూర్తి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఫ్రీగా చేయడం జరుగుతుంది. చూడండి, అందరూ ఉపయోగించుకోండి. అలాగే గౌతమి నేత్రాలయం, దానికి సంబంధించిన స్పెట్స్ ఖర్చు కూడా మా మిత్రులైన కాకర్ల రామచంద్రబాబు గారి సౌజన్యంతో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్పెట్స్ కూడా ఊరికనే ఇవ్వడానికి ఆయన మంచి మనసుతో సుమారు ఆ స్పెట్స్ అయ్యే ఖర్చు కూడా ఆయన భరించి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మనుషుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఎలాంటి ఆటంకాలు కాకుండా 10 మంది కుటుంబాల్లో వెలుగు నింపాలని మా వార్డు ట్రస్ట్ తరఫున, అభయాంజనేయ సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో నిర్వహించే కదలిరా కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం హయాంలో అంత దేదీప్యమానంగా రాష్ట్రం వెలిగితే నీ హయాంలో ఈ స్థాయిలోకి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకటే నిరుద్యోగ యువతకు గాని ప్రజలకు గాని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటంటే, ఆల్రెడీ రాష్ట్రం 30-40 సంవత్సరాలు వెనకపోయింది. యువతంతా కూడా దేశ సగటేమో 11% నిరుద్యోగిత శాతం ఉంటే మన రాష్ట్రానికి నిరుద్యోగిత శాతం 24%తోని రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇక్కడ 24%తో ఉంది. కాబట్టి ప్రజలు గాని నిరుద్యోగ యువత గాని రండి, ఓ ప్రతిజ్ఞ బూనుదాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు ఉందో కదలరా సభలకు వద్దాం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఏదైతే తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీ ఉందో 20 లక్షల ఉద్యోగాలు మరి ఏదైతే భర్తీ చేస్తాం రానున్న 5 ఏళ్లలో ఉన్నారో 25 లక్షల ఉద్యోగాల కోసం మనందరం పనిచేద్దాం, పోరాటం చేద్దాం, పోటీ పడదాం, తెలుగుదేశం జనసేనకు మద్దతు తెలియజేద్దాం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ప్రజలకి పిలుపునిస్తూ మరి ఏదైతే చింతలపూడిలో రేపు 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకే తెలుగుదేశం పార్టీ జనసేన కలయికలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి సభ ఏదైతే ఉందో కదల సభకి ఈ నియోజకవర్గం నుంచి గాని ఈ జిల్లా నుంచి గాని దాదాపు 1,00,000 మందితో నిర్వహిస్తున్నటువంటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభలో భాగస్వామ్యం అయి అందరూ కూడా రావాలని చెప్పేసి, సభను విజయవంతం చేయాలని చెప్పేసి, తద్వారా సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఏలూరు శాసనసభ అధ్యక్షులు ఆల నాని, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షణలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు, వారిలో స్ఫూర్తిని కలుగజేసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కంక్లూడింగ్ సెరమనీకి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి ఐఏఎస్ వారికి, మరియు కూడా చైర్మన్ వారికి, పెద్దబాబు గారికి, మరియు మాధవి స్పోర్ట్స్ అంబాసిడర్ వారికి, ప్రసాద్ స్పోర్ట్స్ అంబాసిడర్ వారికి, మరియు క్రీడాకారులకి అందరికీ కూడా నా నమస్కారం. ఆడుదాం ఆంధ్ర ఇది మన అందర ఆట. ఇదే మన స్లోగన్ కింద మనం మొదలు పెట్టాము. ఈ రోజులో మన సెల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ లేకపోతే టీవీ దీంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము. ఏమొస్తే బయటకు వచ్చి అందరు కలిసి ఆడుకోవడము ఏం లేవు, చాలా మారిపోయింది. చాలా మంది ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. అలాంటి ఒక ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, జిల్లా లెవెల్లో మరియు స్టేట్ లెవెల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టి దీనికి ఏదో ఒక పేరుకి కార్యక్రమం మొదలు పెట్టామని కాకుండా దీనికి ఒక సిస్టమాటిక్ ప్లాన్ తయారు చేసి దాని ద్వారా మీ అందరికీ కూడా స్పోర్ట్స్ కిట్స్ అన్నది అందజేసి క్యాష్ ప్రైజెస్ కూడా అవార్డు చేసి ప్రాపర్ గా ప్లాన్ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి
జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర జరిపించడానికి ముఖ్యమంత్రి గారు చెప్పే కారణం రెండే. ఒకటి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యం అన్నది ఆల్రెడీ హాస్పిటల్స్ ద్వారా హాస్పిటల్ డెవలప్మెంట్, మెడికల్ కాలేజెస్, జగనన్న ఆరోగ్య సురక్ష ఇలాంటి చాలా కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. కానీ అది ప్రివెంటివ్ కేర్ కాదు. ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసేది. కానీ అలాంటి ఒక ఫిట్నెస్ ప్రాబ్లం రాకుండా ముందే ప్రివెంట్ చేయడానికి ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలని ఆలోచించి, ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టారు. మద్దా శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజున ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారికి, అట్లాగే కోఆపరేషన్ సభ్యులు మన ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, అట్లాగే మన డిపార్ట్మెంట్ మన యొక్క జిల్లా నాయకుల పెద్దలకు, జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి మన విద్యార్థులకు, మన స్పోర్ట్స్ లో ఆడినటువంటి ప్రతి ఒక్క తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున, అట్లాగే మన గౌరవనీయులు పెద్దలు మన మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్నాని గారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి అన్ని వర్గాల వాళ్ళు మరి ప్రతి ఒక్కరు విద్యార్థి మరి స్పోర్ట్స్ లో మంచి స్థాయికి వెళ్తే మరి మీకు కూడా మంచి మరి స్పోర్ట్స్ కోటాలో మరి ఉద్యోగాలు, ఉన్నతమైన ఉద్యోగాలకు సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గేమ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క 45 రోజుల నుంచి కూడా మరి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, మరి అట్లాగే కమిషనర్ గారి ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ జిల్లా స్పోర్ట్స్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ఆటలు మరి పోటీదారులందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఈ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ క్లబ్ కోశాధికారి బివివి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కేశవరపు భీమన్న కుటుంబానికి నిత్యావసర సరుకులు, వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సత్యనారాయణ సొంతంగా ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ, కార్యదర్శి కొనకల్ల శ్యామ్ సత్యనారాయణ, సభ్యులు ఓలేటి కృష్ణకుమార్, నాగవరపు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. దెందులూరులో నిర్వహించే సిద్ధం 2వ సమావేశానికి భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వెళ్లారు. చింతలపూడి నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి భారీ వాహనాలపై సిద్ధం సభకు వెళ్లారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు జెండా ఊపి ర్యాలీలను ప్రారంభించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు సర్వీసులను సద్వినియోగపరచుకోగా మరికొంతమంది భారీ వాహనాల్లో, ద్విచక్ర వాహనాల్లో తరలి వెళ్లారు. కొయ్యలగూడెం కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం శనివారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు జంగా బాబ్జీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గణపతిరాజు, పైడిముక్కల కృష్ణ, జుంగా బాబ్జీ, రాజారత్నం, కొడపాక పండు, ముప్పిడి చిన్నబాబు, నక్కా బాబీ, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో పర్యటించనుండటంతో భారీ స్థాయిలో సన్నాహాలు చేపడుతున్నట్లు సమాచారం. దోషిగా చేసి ఆ విభజన పాపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం చూసాం. మనం తెలంగాణలో నేనే సంతకం పెట్టాను విభజనకి, నా వల్లే వచ్చిందని చెప్పి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విడదీసిందని చెప్పేసి ఆంధ్రలో ప్రచారం చేశారు. చాలామందిని యువకులను రెచ్చగొట్టి అబద్ధ ప్రచారాలు చేసి అధికారులకు వచ్చారు. అధికారులు వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఈ పార్టీ దిగిపోద్దని తహతలాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి 2019లో అత్యంత మెజార్టీ ఇచ్చి, అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన పరిపాలన గత 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఈ 2 పార్టీల పరిపాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మనందరం సుఖంగా ఉన్నాం. మతాల గొడవలు కానీ, కులాల గొడవలు కానీ, వర్గాల గొడవలు కానీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. ఎవరి ఆపదలో ఉన్నా సరే, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ సమదృష్టితో చూసింది. కుట్ర తగాదాలు లేవు, సంఘర్షణ వాతావరణం లేవు. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండు, సరైన నాయకులు లేరు, ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు ఎదురు చూసే తరుణంలో షర్మిల గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసిలా, ప్రజలందరూ కూడా ఒక ఆశాజ్యోతిలా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం, చేసిన తర్వాత ప్రతి జిల్లా కూడా తిరిగి కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తలను, అభిమానులందరూ కూడా ఉత్సాహపరుస్తూ, అలాగే నిన్న ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు ముగింపు సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు, విభజన హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి, అలాగే ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు ఒకరి మించి ఒకరు అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మాత్రమే కాకుండా ఈ భారం అంతా కూడా భవిష్యత్ తరాల మీద నెట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా చేసే పరిస్థితి రోజు ఉన్నాయి. గోపాలపురం మండలం కరగపాడులో పందిని పెద్ద పులి హతమార్చినట్లు సమాచారం. తెల్లవారుజామున పులి గాండ్రింపులు కరగపాడు మామిడి తోటలో వినిపించడంతో రైతులు పరుగులు తీశారు. పెద్ద పులి సంచారంతో 3 రోజులుగా గోపాలపురం మండలం ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పెద్ద పులిని నిర్బంధించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలలో పలు చోట్ల పులి జాడలు గుర్తించగా మరికొన్ని చోట్ల పంట పొలాల్లో పులి అడుగులు సైతం గుర్తించి తదుపరి చర్యలు చేపడుతున్నారు.
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్త సంద్రమైంది. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగం నివేదన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి అష్టోత్తర పూజలు చేశారు. వికాస తరంగిణి భక్త బృందం సభ్యులు శ్రీనివాస గానామృతం జపించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ దాతల సహకారంతో జరిపించారు. ఉభయదారులుగా సురపవారిగూడెంకు చెందిన కోసూరి ప్రసాద్, రాజేశ్వరి దంపతులు, ఖమ్మం నివాసులు పి రాజశేఖర్, జ్యోతి, కట్టపదోలవారిగూడెంకు చెందిన సూర్య దాతలుగా వ్యవహరించారు. దాతలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్, జి రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో, ఆశీస్సులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు పి జగపతిరాజు, రెడ్డి రంగప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి, దండు ధనరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముప్పు తిప్పలు పెడుతున్న పెద్ద పులి. 3 రోజులుగా గోపాలపురం పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్ద పులి. దెందులూరులో నిర్వహించే సిద్ధం 2వ సభకు భారీగా తరలివేయిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కదలిరా సభను విజయవంతం చేయాలంటున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శేషు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 2వ రోజు కొనసాగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శిక్షణ తరగతులు. కొయ్యలగూడెంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం. హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.